మహానాడు సక్సెస్ చూసి ఓర్వలేక జగన్ ఏదేదో మాట్లాడుతున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో జగన్ ఉన్నారని దుయ్యబట్టారు. కడపలో మహానాడు నిర్వహించిన ప్రాంతంలో పారిశుధ్య పనులను పట్టాభి పరిశీలించారు. మద్యం కేసులో త్వరలోనే సిట్ దర్యాప్తు తాడేపల్లి మాస్టర్ బెడ్రూమ్ వరకు చేరుకుంటుందని చెప్పారు. అరుంధతి సినిమాలో చూసాం కదా, దానిలో ఉన్నటువంటి విలన్ ఇలా ఏ రకంగా అయితే ఒక కంటైనర్లో పెట్టి లాక్ చేసి మొత్తానికి అతను సమాధి చేస్తారో, ఆ విధంగా గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి ఒక రాక్షసుడిని ప్రజలు ఆ విధంగానే భూస్థాపితం చేశారు. మళ్ళీ ఏదో తిరిగి వస్తాం అనేటటువంటి కలలు కనటం మానేసి సిగ్గుపడండి. సొంత బాబాయినే ఎలిమినేట్ చేయించినటువంటి వ్యక్తి కాబట్టి రాజ్ కసరెడ్డి ఆ విధంగా భయపడటంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఆయన ఏది ఏమైనప్పటికీ ఆధారాలు ఇవాళ అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సిట్ దర్యాప్తు చేరుకుంటుంది. 2.5 గంటలు మీడియాతో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల. మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి పూట ఒక 1000 మంది పోలీసులు పంపించి ఆయన బస్సులోంచి ఈడ్చుకుని వెళ్ళారు కదా, అటువంటి పనులు, అటువంటి అప్రజాస్వామికమైనటువంటి పనులు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెయ్యదు. మేము లీగల్గానే వెళ్తాం, చట్ట ప్రకారం వెళ్తాం. మీరు కూడా చట్ట ప్రకారమే మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పండి, న్యాయస్థానాలను ఎదుర్కోండి.